రైట్ ఇక కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. గతంలో ఎప్పుడూ లేనంతగా వర్షం పడుతుండటంతో 1,15,000 క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి చేరింది. ఇక ప్రస్తుతం ప్రాజెక్టు ఓవర్ హెడ్ వద్ద బుంగపడింది. ఏదైనా జరగకూడదని జరిగితే ప్రాజెక్టు ప్రమాదంలో పడుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రెడ్డిగా కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టుకు భారీ వరద నీరు చేరుతుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి, పోచారం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ప్రజలను అప్రమత్తం చేశారు, అప్డేట్స్ ఏంటి? రైట్ బ్రాహ్మణి, నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు వద్ద భారీగా వరద నీరు వస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షం పడుతుండటంతో 1,15,000 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 182 టీఎంసీలు. అయితే ప్రస్తుతం పూర్తిగా ప్రాజెక్టు పైనుంచి వరద పొంగి ప్రవహిస్తుంది. ప్రాజెక్టుకి ఎడమ వైపున ఉన్నటువంటి గేటు పక్కన భారీగా బుంగ ఏర్పడింది. దీనివల్ల పూర్తిగా ప్రాజెక్టు పై నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది. అది బుంగ పూర్తిగా పెద్దగవుతూ వస్తోంది. ఇంత గతంలోనే అధికారులు హెచ్చరించినప్పటికీ దాని మరమ్మతులు చేయలేరు. దీంతో ఇది ఎప్పుడు ఏ పరిస్థితుల్లో పూర్తిగా బుంగపడి ప్రాజెక్టు ప్రమాదం ఉందనే అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా కామారెడ్డి జిల్లాలో విద్యుత్ కు కూడా అంతరాయం కలగడంతో అక్కడ అధికారులు దాన్ని ఎలా పూడ్చాలనే దానిపైన కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే సిబ్బందిని కూడా రెడీ చేశారు. అయితే వరద ఏమాత్రం ఆగడం లేదు. అంతకు పెరుగుతుండటంతో దిగువన ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, తాండాలు కావచ్చు, అక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రాజెక్టు ఇది చాలా పురాతనమైనటువంటి ప్రాజెక్టు. దీనికి బుంగ పడడంతో అక్కడ దిగువన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలైతే భారీగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల కామారెడ్డి పట్టణం పూర్తిగా జలమయమైంది. విద్యుత్ కు కూడా పూర్తిగా అంతరాయం కలిగింది. ఇక జిఆర్ కాలనీ పూర్తిగా జలమయం అయిపోయింది. కాలనీ వాసులు 3 అంతస్తులు సాయం కోసం కోరుతున్నారు.